హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హౌస్ ఫర్ సేల్ ఛానల్. ఒక లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ కోసం మీరు వెతుకుతున్నారా? అది రెడీ టు మూవ్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది లగ్జరీ హోమ్. సో బయట నుంచి చూస్తుంటే మనకు లగ్జరీ కొడుతుంది. లొకేషన్ వచ్చేసి జక్రీనగర్ కాలనీ అండి. మన వనస్థలీపురం సాబ్ నగర్ దాటిన తర్వాత వస్తుంది ఇది. సో మనకి ఇది కాలనీ చూడొచ్చు. ఇది జక్రీనగర్ రోడ్ నెంబర్ 6 ఇది. సో మనకి ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 190 స్క్వేర్ యార్డ్స్లో ఉంది ఇది. అండ్ మనకు సైజ్ వచ్చేసి 3450 సైజ్ అనమాట. సో ఇల్లు ఒకసారి లోపల చూద్దాం ఎట్లా ఉంది కన్స్ట్రక్షన్ అంతా. సో ఇది మనకి ఇది వచ్చేసి మెయిన్ గేటు. సో మెయిన్ గేట్ అంతా మనకు చూడొచ్చు, లగ్జరీగా ఉందంతా. లోపలికి వచ్చేసాము. ఇదంతా మనకు పార్కింగ్ ఏరియా చూడొచ్చు. సో కార్స్ అండ్ బైక్స్ పెట్టుకోవచ్చు. చాలా స్పేసియస్గా ఉంది పార్కింగ్ ఏరియా మొత్తం మనకి ఇది. అండ్ మనకి ఇక్కడే బోర్వెల్ కూడా ఉంది చూడొచ్చు. ఇది వాటర్ సబ్బు. సో ఇక్కడ మనకు కృష్ణ వాటర్ సప్లై కూడా ఉంది. కింద ఫ్లోరింగ్ చూడొచ్చు, మొత్తం ఇదంతా గ్రానైట్ ఇచ్చారు, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ వాల్లాగా. సో ఇది మనకు లిఫ్ట్ ప్రొవిజన్ అనమాట. సో ఇక్కడ మనం లిఫ్ట్ ఏర్పాటు చేసుకోవచ్చు. సో స్పేస్ అయితే వదిలేరు లిఫ్ట్ కోసం అంతా కన్స్ట్రక్షన్ చేసి. కింద వచ్చేసి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK కన్స్ట్రక్షన్ చేశారు. సో చూద్దాం ఇట్లా లోపల ఎట్లా ఉందో మనకి. సో ఇక్కడ వాల్కు పెయింట్ వేయలే అని మీకు కనిపిస్తుంది కదా, నచ్చిన డిజైన్ టైల్స్ కానీ ఇంకేమైనా డిజైన్ మాత్రం ఇక్కడ పెట్టుకోవచ్చు వాళ్ళకి, అందుకే ప్లెయిన్ వదిలేశారు. పైన మనకు ఫాల్ సీలింగ్ కూడా వేశారు పార్కింగ్ ఏరియాలో చూడొచ్చు. సో మనకి ఇది మొత్తం మెయిన్ డోర్ ఇది చూడొచ్చు ఇది. సో మెయిన్ డోర్ మంచి బ్యూటిఫుల్గా ఉంది అంతా. ఇదంతా టేక్ వుడ్తో వేశారు. లోపల చూద్దాం. హాల్ ఇది చూస్తున్నాం కదా, హాల్ లోపలికి వచ్చాం. సో అంతా లుకింగ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది అంతా. అండ్ పైన మనకు ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు, మొత్తం కంప్లీట్ అయిపోయింది. లైట్స్ కూడా ఫిట్టింగ్ అయిపోయినాయి మొత్తం. అండ్ మనకి ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది ఇక్కడే. సో టీవీ యూనిట్కి కింద పైన సెల్ఫ్ కూడా ఇచ్చారు మనం ఇక్కడ. అండ్ ఆర్టికల్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఏమన్నా. మెయిన్ డోర్కి అటువైపు ఒక విండో వచ్చిందనమాట. ఇది చూడొచ్చు, UPVC విండోస్ ఫిట్టింగ్ చేశారు ఆల్రెడీ. గ్లాస్ ఫిట్టింగ్ అయిపోయింది, మెష్ అండ్ గ్రిల్స్ కూడా ఫిట్ చేశారు. అండ్ మన కింద ఫ్లోరింగ్ చూడొచ్చు, ఇది వైట్ మార్బుల్స్ అనమాట. హాల్ బ్యాక్ సైడ్ చూస్తే, సో ఇక్కడ మనకి ఇక్కడ ఇది పూజా రూమ్ అనమాట. ఇది హాల్ బ్యాక్ సైడ్. కిచెన్ ప్లాట్ఫామ్ ఇది లోపల చూడొచ్చు. అండ్ ఒక విండో వచ్చింది, ఇక్కడ మనకు సెల్ఫ్ కూడా వచ్చినాయి. అండ్ మనకి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడానికి ఇక్కడ మనకు ఒక డోర్ కూడా వచ్చారు చూడొచ్చు. మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం, కనపడుతుంది. ఇది మనకు కామన్ బాత్రూమ్ ఇది చూడొచ్చు. మనం చూస్తున్నాం ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది. ఇది చూడొచ్చు, అంత మనకు మాస్టర్ బెడ్రూమ్ స్పేసియస్గా ఉంది ఇక్కడ. సో మనకు మాస్టర్ బెడ్రూమ్లో 2 విండోస్ వచ్చినాయి. ఇక్కడ ఒక విండో వచ్చింది అండ్ ఇక్కడ ఒక విండో వచ్చింది. అండ్ మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు. అండ్ పైన మనకు ఫాల్ సీలింగ్ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ చూడొచ్చు, కలర్ఫుల్ లైటింగ్ తోటి మొత్తం. అండ్ పైన మనకు లో రూఫ్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఏమన్నా మనకు వేస్ట్ మెటీరియల్ ఉన్న పెట్టుకోవడానికి పైన డోర్ పైన లో రూఫ్ ఇచ్చారు. ఆపోజిట్లో వస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది మనకి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. సో చిల్డ్రన్ బెడ్రూమ్ చూడొచ్చు ఇది మనకి. సో ఇక్కడ మనకు సెల్ఫ్లు ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్లో. అండ్ ఇక్కడ ఒక విండో కూడా వచ్చింది. పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడొచ్చు మొత్తం. అండ్ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఇక్కడ బయటకు వెళ్ళడానికి కూడా ఇంకొక ఇక్కడే డోర్ ఇచ్చారు చూడొచ్చు ఇక్కడ. సో చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనం ఇక్కడ బయటకు వస్తే డోర్ ఉంది బయటకు రావడానికి. సో ఇక్కడ మనకి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ మొత్తం చూడొచ్చు. సో ఇల్లు చుట్టూ మనకు సెట్ బ్యాక్ వదిలేరు కాంపౌండ్ వాళ్ళకి అండ్ మనకు హౌస్ వాళ్ళకి చూడొచ్చు. ఇలా ఇల్లు చుట్టూ ఉందన్నమాట, కాంపౌండ్ వాళ్ళకి చుట్టూ సెట్ బ్యాక్ వదిలేరు మొత్తం. సో మనకు పార్కింగ్ ఏరియాలో కూడా అక్కడ కిచెన్ రూమ్ నుంచి బయటికి డోర్ ఉంది కదా, అక్కడ నుంచి వస్తే ఇక్కడ మనకు కూడా ఇక్కడ ఒక వాష్ ఏరియా పాయింట్ పెట్టారు. ఇక్కడ మనం వీలైతే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదా. సో నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. సో ఇక్కడ పైన చూడొచ్చు స్టెప్స్ పైన ఇక్కడ సైడు ఇక్కడ పైన ఇక్కడ మనకి PVC మెటీరియల్ తోటి ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చేశారు. ఇక్కడ లైట్స్ కూడా ఫిట్టింగ్ చేశారు.
మనకు ఇక్కడ లిఫ్ట్ అని చెప్పాను కదా, లిఫ్ట్కి పక్కనే ఇక్కడ మనకు కూడా ఇంకొక వాష్ ఏరియా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది చూడొచ్చు, స్టెప్స్ కింద. ఇప్పుడు పైకి వెళ్దాం, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. స్టెప్స్ కూడా చూడొచ్చు, గ్రానైట్ ఇచ్చారు. అండ్ సైడ్ రైలింగ్ మొత్తం మనకు అల్యూమినియంతో చేశారు మంచిగా. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. సో ఇదంతా మనకు బాల్కనీ ఏరియా చూడొచ్చు, పైన చూడొచ్చు. పైన బాల్కనీ ఏరియాలో కూడా మనకు పీవీసీ మెటీరియల్తో చేశారంతా. సో మనకు బాల్కనీ ఏరియాలో మొత్తం పీవీసీ మెటీరియల్ తోటి ఫాల్ సీలింగ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చేసి గ్లాస్ రైలింగ్ ఇచ్చారు, మొత్తం లగ్జరీగా ఉంటుంది, లుకింగ్ బాగుంటుంది. అండ్ మనకి ఇక్కడ మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ కూడా బాల్కనీ ఏరియా అంతా. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్లో ఇదంతా మెయిన్ డోర్ అనమాట. సో మెయిన్ డోర్ చుట్టూ చూడొచ్చు, ఇక్కడ మనకు టైల్స్ ఫిట్టింగ్ చేశారు మొత్తం. మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఇది 3 BHK అనమాట, కింద 2 BHK ఇచ్చాం కదా. సో కింద రెంట్కి ఇచ్చుకోవచ్చు, పైన ఉండొచ్చు ఓనర్స్. అండ్ లోపల చూద్దాం. చాలా కలర్ఫుల్గా ఉంది చూడొచ్చు మనం, విత్ లైటింగ్, పైన ఫాల్ సీలింగ్, మొత్తం లగ్జరీగా ఉంది. మీకు ఫస్ట్ చెప్పాను ఇల్లు. సో ఇదంతా మనకు హాల్ ఇది. సో హాల్లో మనకి ఇది మెయిన్ డోర్కి పక్కనే ఇంకొక డోర్ వచ్చింది. సో వాస్తు ప్రకారం అక్కడ పెట్టారు, అక్కడ బాల్కనీ సైడ్ వెళ్ళడానికి. అండ్ మనకి ఇదంతా గెస్ట్ సిట్టింగ్ ఏరియా వస్తుంది. సో ఇక్కడ మనం పార్టీషన్ కూడా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక విండో వచ్చింది చూడొచ్చు. సో విండోస్ కూడా ఫిట్టింగ్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి ఇది టీవీ యూనిట్ ఇది. సో టీవీ యూనిట్ బాగా లగ్జరీగా ఉంది, లుక్ మాత్రం మోడర్న్ లుక్ అనమాట ఇదంతా. సో మనకు చుట్టుముట్టు అన్ని సెల్ఫ్లు డిజైనింగ్ కూడా ఇచ్చేసారు. పైన ఫాల్ సీలింగ్ గురించి అయితే చెప్పనక్కర్లేదు, ఎట్లా ఉంది చూడొచ్చు, మొత్తం లుకింగ్ ఎట్లా ఉంది, అది ఇరిపోయింది. సో మనకి ఇది హాల్లోకి పక్కనే చూడొచ్చు, ఇది మనకి పూజా రూమ్ ఇది. ఇప్పుడు నెక్స్ట్ కిచెన్, ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్ చూడొచ్చు. సో మనకు కిచెన్ ప్లాట్ఫామ్కి వాళ్ళకి మొత్తం టైల్స్ ఇచ్చేసారు ఇక్కడ. అండ్ సెల్ఫ్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇందులో చూడొచ్చు. అండ్ మన కిచెన్కి పక్కన ఇది డైనింగ్ ఏరియాకు కిచెన్కి సైడ్ చూస్తే వాష్ ఏరియా అనమాట. ఇది బట్టలు ఉతుకోవచ్చు. ఇక్కడ ఒక విండో కూడా వచ్చింది. అండ్ అక్కడ గ్రిల్స్ కూడా ఇచ్చారు మనకు, బయట గ్రిల్స్ కూడా ఫిట్టింగ్ చేసి పెట్టారు. హాల్లోకి వస్తున్నాం. హాల్లోకి ఇక్కడ పక్కన ఇది చూస్తున్నాం కదా, చిల్డ్రన్ బెడ్రూమ్లో వాడుకోవచ్చు. ఇది 3 బెడ్రూమ్స్ మొత్తం. ఇంట్లో ఒక విండో వచ్చింది, ఇలా సెల్ఫ్ కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తం. అండ్ పైన ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు, కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ హాల్లోకి వచ్చినాం. సో ఇక్కడ హాల్లో చూడొచ్చు మనం, ఇక్కడ మంచి ఆర్చ్ ఉంది, బ్యూటిఫుల్గా ఉంది ఆర్చ్. సో హాల్ ఇట్లోకి వెళ్దాం. కామన్ బాత్రూమ్ ఇక్కడే చూడొచ్చు ఇది. అండ్ లెఫ్ట్ సైడ్ ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ స్పేసెస్గా ఉంది చూడొచ్చు. మాస్టర్ బెడ్రూమ్ అంటే మాస్టర్ బెడ్రూమ్ సైజులో వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఇందులో. అండ్ ఇక్కడ ఒక విండో వచ్చింది, ఇక్కడ ఒక విండో వచ్చింది చూడొచ్చు. అండ్ సెల్ఫ్ లోడ్ ఇచ్చారు ఇందులో, మనం కబోర్డ్ చేయించుకోవడానికి వీలు. అండ్ పైన ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు మనం. ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. పైన ఇది డోర్ పైన మనకు చూడొచ్చు, ఇది లో రూఫ్. ఇది ఇక్కడ మెటీరియల్ పెట్టుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లో ఇంకొక బెడ్రూమ్ వచ్చింది, ఇది గెస్ట్ బెడ్రూమ్ వాడుకోవచ్చు చూడొచ్చు. సో ఇక్కడ ఇంట్లో కూడా సెల్ఫ్లు ఇచ్చారు మొత్తం. ఇది వచ్చేసి ఇక్కడ విండో వచ్చింది ఒకటి చూడొచ్చు. పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ లగ్జరీ G+1 హౌస్ ఇది. సో చూస్తుంటేనే మనకు కొనాలనిపిస్తుంది. అండ్ మన కాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, కాస్ట్ వచ్చేసి 1,70,00,000 అండి, ప్రైస్ నెగిషియబుల్. ఇంకేమైనా మీకు డీటెయిల్స్ కావాలంటే వీడియో మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి, డైరెక్ట్ ఓనర్ అనమాట. ఇక డీటెయిల్స్ ఏం చేస్తారు, బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది. లొకేషన్ మాత్రం మళ్ళీ చెప్తున్నాను, ఇది వనస్థలీపురం చక్కిడి నగర్ కాలనీ అండి, నియర్ సాహిబ్ నగర్ అనమాట.